యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసేది కోసినడుతుందని చెప్పండి. దేవుడు ఎక్కడి నుంచి దీవిస్తాడట? సియోను యెరూషలేము, సియోను యెరూషలేము, సియోను యెరూషలేము. పాత నిబంధనలో సియోను యెరూషలేము అంటే దేవుడుండే సన్నిధి, దేవుని యొక్క మందిరం. ఆ రోజుల్లో సియోను యెరూషలేము అంటే దేవుడు ఉంటాడు, దేవుని మందిరము, దేవుని స్థలము అని అర్థం. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుని మందిరము, దేవుని స్థలం అంటే దేవుడు మనల్ని సియోనులోంచి ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా మనల్ని ఆశీర్వదించాలి. సియోను యెరూషలేము నుంచి ఆశీర్వదిస్తాడంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్ళమనా? ఇజ్రాయెల్ దేశం వెళ్తే దీవిస్తాడనా? కాదు. క్రొత్త నిబంధన సియోను మారిపోయింది, క్రొత్త నిబంధనలో యెరూషలేము మారిపోయింది, క్రొత్త నిబంధన అర్థం మారిపోయింది. క్రొత్త నిబంధనలో సియోను యెరూషలేము అంటే నీ లోకల్ చర్చ్. గుర్తుపెట్టుకో, నీ స్థానిక సంఘం అంటే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి దీవించాలనుకుంటున్నాడు? సంఘములో నుంచి దీవిస్తా. ఎక్కడి నుంచట? నీ భార్యనైనా, నీ పిల్లలనైనా, నీ ఆర్థిక పరిస్థితులైనా, నీ ఆరోగ్యమైనా ఖచ్చితంగా నీకు దీవెనలు దొరికే ఒక స్థలం ఉంది. అది ఎక్కడ చెప్పు? నీ స్థానిక సంఘం. నీ స్థానిక సంఘానికి ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి. నువ్వు మానకుండా వెళ్ళాలి. నువ్వు సహవాసంలో కలిగి ఉండాలి. నువ్వు రక్షణ అనుభవం కలిగి ఉండాలి. నీకు వాక్యపు అనుభవం కలిగి ఉండాలి. ఆ దేవుని దీవెనను పొందడానికి నీ ప్రజెన్స్ ప్రతి వీక్ నీకు ఉండాలి. గుర్తుపెట్టుకో. వస్తావా? ఈ వారం 100 ఎక్కువ ఎత్తున్నారంటే కనబడకుండా తిరుగుతావు చర్చిలో. వస్తావా? ఈ వారం నీకు చుట్టాలు వచ్చారంటే మొత్తానికి ఎక్కడ తిరుగుతావు నువ్వు చర్చ్. ఈరోజు నువ్వు చర్చికి వస్తావంటే రావు. ఎందుకమ్మా సడన్గా వచ్చి చర్చ్ మానేసరే అని అడిగితే చెప్పారట, మైక్ కొన్నామంటే మైక్ మీద పేరు రాయలేదు, అందుకే మానేయమండి. పేరు రాయిపోతే మానేస్తావు. చాలామంది అడుగుతున్నారు, పాట ఇవ్వకపోతే మానేస్తారు, ప్లేస్ ఇవ్వకపోతే మానేస్తారు, పాంప్లెట్ మీద పేరు వేయకపోతే మానేస్తారు, ఇలాంటి సభల్లో సహకరించినప్పుడు వాళ్ళ పేరు చెప్పకపోతే మానేస్తారు, దైవజనులు గుర్తించకపోతే మానేస్తారు. రోజు వీళ్ళతో మాట్లాడి ఈ పాస్టర్ గారు సడన్గా కొత్త వాళ్ళు ఎవరో వచ్చారు పలకరిద్దామంటే వీళ్ళ మొఖాలు మాడిపోయి మానేస్తారు. నేను అడుగుతాను, ఊరికే మానేస్తారు, సంఘాల మీద కోపం ఇచ్చి మానేస్తారు. అడుగుతున్నాను, సంఘం మీద కోపం ఇస్తే దేవుడికి నష్టం కాదు, సేవకుడికి నష్టం కాదు. మీద కోపం ఇస్తే దేవుడికి నష్టం కాదు, సేవకుడికి నష్టం కాదు. ఎవడికి నష్టం చెప్పు? నీకే నష్టం. నువ్వే ఎగిరిపోతావు. నీ ఆర్థికంగా దెబ్బలు ఎలా ఉన్నాయో చూస్తావు, నీ ఫ్యామిలీలో క్రైసిస్ అంటే ఏంటో చూస్తావు. నెక్స్ట్ నీ పిల్లలకి భయభక్తులు లేనప్పుడు వాళ్ళు నీ మీద ఎలా తిరగబడతారో చూస్తావు. నెక్స్ట్ నీ ఆర్థిక పరిస్థితుల వెనకాల నీ అనారోగ్య సమస్యలు నేను తరిమేయడం చూస్తావు. అప్పుడు గుర్తొస్తాడు నీకెవరు చెప్పు? దేవుడా అని మళ్ళీ సంఘానికి వస్తావు. అక్కడ వరకు పరిస్థితులు రాకూడదంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇలా దీవింపబడిన ఫ్యామిలీస్ ఉన్నాయంటే ఉన్నాయి బైబిల్. మచ్చుకు ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఉన్నారు. ఎలాంటి వాళ్ళంటే ఉన్నారు, చాలా జాబితాలు ఉన్నాయి. చూసి ముగించుకున్నాం. రెండొకసారి ఆదికాండం 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 6వ వచనం. వారు కలిసి నివసించుటకు అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు యొక్క పశువుల కాపర్లకును కలహము పుట్టెను. అక్కడ రాయబడిన మాట చూడండి, వారు కలిసి నివసించుటగా ప్రదేశము చాలకపోయినది, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉంది. మీకు ఆలోచన లాజిక్ పనిచేస్తే, మీకు బైబిల్ చదివి అలవాటు ఉంటే అక్కడ క్వశ్చన్ ఉంది, పట్టుకోండి. ఇప్పటి వరకు ఏముంటే ఆర్థికంగా బాగుంటామని చదువుకున్నాం? చెప్పాలి. ఫ్యామిలీ పరంగా బాగుంటారని చదువుకున్నాం, పిల్లల విషయంలో బాగుంటారని, ఎలా ఉంటే బాగుపడతారని చదువుకున్నాం, యెహోవా యందలి భయభక్తులు ఉంటే బాగుంటారని చదువుకున్నాను. అడుగుతున్నాను, ఈ 13వ అధ్యాయంలో ఎవరున్నారండి? అబ్రహాం ఉన్నాడు, చెప్పండి.
లోతున్నాడు. అది ఒక ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో ఏ విషయం మీద గొడవలు వచ్చాయంట? అదేంటి? దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నవారు చక్కటి ఆర్థిక పరిస్థితుల్లో బాగుంటారని కీర్తనలో చెప్పినప్పుడు, ఆర్థికంగా బాగుంటారని కీర్తన చెప్పినప్పుడు, అబ్రహాము గారు లోతు గారు ఉమ్మడి కుటుంబంలో ఆర్థిక విషయాల్లోనే ఎందుకు గొడవలు వచ్చాయి? వారు నివసించలేకపోతున్నారు. మీరు బాగా వినండి, అన్నదమ్ములు బాగానే ఉంటారండి, ఏమీ లేనప్పుడు చక్కగా నడుస్తారు. ఏమన్నా పెరిగాకే చెప్పండి గొడవలు వచ్చేది.